హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే ఎండ మామూలుగా లేదు నెల్లూరులో. నిన్ననే మేము నెల్లూరుకి వచ్చామన్నమాట. దానికి తోడు కరెంట్ పోయింది. ఉబ్బకైతే చచ్చిపోతున్నాం అనుకోండి. తమ్మేలు చూస్తుంటే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా. ఈ రోజు మేమైతే చేపల పులుసు చేస్తున్నాం అనమాట. నెల్లూరుకి వచ్చి చేపల పులుసు తినకపోతే ఎలా? మామూలుగా మనకి ఫిష్ మార్కెట్లో చేపలు ఎప్పుడు దొరుకుతాయి, తీసుకొచ్చుకొని కర్రీ చేసుకుంటాము. కాకపోతే ఇవాళ మేము కుంటకెళ్ళి కుంటలో చేపని కుండలోకి వచ్చేలాగా ఈ ప్రాసెస్ మొత్తం మీకు చూపిస్తాను అనమాట. ఇవాళ చేపల పులుసు రాదు, మా అత్త చేస్తుంది ఇవాళ. మీకైతే ప్రాసెస్ కూడా చూపిస్తా. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఓకే, ఇంకా లేట్ చేయకుండా మనం చేపల వేటకైతే వెళ్దాం. మా ఇంటికి చాలా దగ్గరలోనే అనమాట. 3వ మైల్లో చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ కొంట. మేము ఎప్పుడు వెళ్ళినా ఏది పోయి ఈ చేపల్లో కొంచెం మామిడికాయ వేసి పులుసు పెట్టి అద్దరిపోతుంది. నేను కాదు, మా అత్త చేస్తుంది అనమాట. రండి చూపిస్తా ఈరోజు రెసిపీ. మేము 2 చేపలు తీసుకోవచ్చాం కదా, అంటే 2.5 కిలో ఉంది దాదాపు. 1/2 కిలో మొత్తం అంతా వేస్ట్ వచ్చేసింది అనమాట. దాంతో కొంచెం గుడ్డు కూడా వచ్చింది. కొన్ని చేపలేమో ఫ్రైకల్ చేసి పెట్టాము. ఇవి ఇంకా పులుసు కోసం. ఈ పులుసుకి సరిపడుతుంది చింతపండు పులుసు. ఈ చేపలన్నిటి కలిపి ఈ చింతపండు సరిపోతుంది. కొంచెం పుల్లగా ఉంది, సో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకొని నానేసుకుందాం అనమాట. ఇంకా మసాలా ఆల్రెడీ వేపింది. ధనియాలు, కొంచెం జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇవన్నీ ఒక్కొక్క స్పూన్ వేసి ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టింది. ఇంకొక పెద్ద టమోటో, ఒక 2 పచ్చిమిర్చి అనమాట, ఒక 2 ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడైతే ప్రాసెస్ చేద్దాం.
ఇవి కాసేపు మ్యారినేట్ చేద్దాం ఫ్రిడ్జ్ లో పెట్టేసి. హాఫ్ అన్ అవర్ అలా ఉంటే కొంచెం బాగుంటుంది. మసాలా అంతా కాబట్టి అప్పుడు ఫ్రై చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇంకా ప్రాసెస్ చూసారు కదా, చింతపండు పులుసు పోసిన తర్వాత బాగా మగ్గనివ్వాలన్నమాట. ఫస్ట్ మనం మసాలా చెప్పాను కదా, ఆ మసాలా కూడా ఇందులోనే వేసుకొని మగ్గనివ్వాలి. కానీ నాకు తెలియక నేనైతే వేయలేదనమాట, మా అత్త చెప్పింది. తర్వాత మళ్ళీ వేసామన్నమాట. మీరైతే ఇప్పుడే వేసేసుకోండి ఆ మసాలా మొత్తం. చూడడానికి మీకు వాటర్ ఎక్కువగా అనిపిస్తాయి అనమాట. చల్లారే కొద్దీ కర్రీ చేసిన తర్వాత కొంచెం ఇంకిపోవడం అంటే గట్టి పడటం అలా ఉంటుంది అనమాట. బాగుంటుంది. మామిడికాయ ముక్కలు అయితే లాస్ట్లో వేయండి, లేదంటే చాలా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడైతే చూడండి చాలా బాయిల్ అయిపోతుంది కదా వాటర్. ఈ టైంలో మనం ఫిష్లు వేయాలన్నమాట. ఫిష్లు వేసేసి ఒక 10 మినిట్స్ మనం హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టామంటే మంచిగా కూర అయితే కుక్ అయిపోతుంది. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. కర్రీలో నేను మా అత్త అంత పెద్ద ఎక్స్పర్ట్స్ ఏం కాదు. మా అత్త ఎందుకంటే ఎక్కువగా నెల్లూరులో లేదనమాట చేపల కర్రీ. మా ఇంట్లో పై ఇంట్లో ఒక ఆవిడ నేర్పించింది మా అత్తకు కూడా. ఫస్ట్లో మా అత్తకు కూడా పెద్దగా వచ్చేది కాదనమాట. అంటే తెలంగాణలో ఉన్నారు కదా చాలా 20 years అలాగా, అందువల్ల కర్రీ ఏం రాలేదు. ఆవిడ నేర్పించింది, ఆ స్టైల్లో చేస్తుంది అనమాట. చాలా మసాలా తక్కువ వేసి సిమ్ లో పెడుతుందా, ఒక 5 minutes సిమ్ లో పెట్టి ఒక 5 minutes హై ఫ్లేమ్ లో పెట్టి ఉడికిచ్చేస్తుంది. ఇప్పుడు లాస్ట్ లో మామిడికాయ ముక్కలు వేయాలన్నమాట. ఓకేనా, ప్రాసెస్ చేశారు కదా. ఇంకా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా యమ్మీగా ఉంది. వాటరీగా ఉండింది కదా ఫస్ట్. ఇప్పుడు చూడండి చాలా థిక్గా అయిపోయింది అనమాట. అంతే. ఇంకా నెక్స్ట్ డేకి అయితే చేపల పులుసు సూపర్గా ఉంటుంది అనమాట. చేసుకున్న రోజు కంటే కూడా చూపించడం మర్చిపోయాను అనమాట. ఇందులో గుడ్డు వచ్చింది కదా, దాన్ని ఒక క్లాత్లో కట్టి మేము ఇందులోనే వేసామన్నమాట. బాగా బాయిల్ అయిందనుకో సూపర్గా ఉంటుంది. ఇక్కడైతే ఇంకా చేపలు ఫ్రై చేసేస్తున్నాం. మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట. అఫ్కోర్స్ నాకు కూడా లేండి. చేపల కర్రీ చేసేవాళ్ళు తినేవాళ్ళు బాగా ఉంటారు కదా, వాళ్ళు ఏమీ అనుకోవద్దే. మాకు వచ్చినట్టు మేము చేసాము, మళ్ళీ అలా చేసారు ఇలా చేశారు అని ఏమీ అనుకోవద్దు. ఓకేనా, పిల్లలు పుట్టిన తర్వాత పాల కోసం అని చెప్పి అప్పుడు స్టార్ట్ చేస్తే అప్పటి నుంచి తిన్నాం కొంచెంగా. మా వీడియో మొత్తం చూసేసారు కదా. వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.